అందరికీ నమస్తే అండి. ఈరోజు కాదు నిన్న పొద్దున్న న్యూస్ పేపర్ వీడియోలో హర్ష సాయి గురించి జస్ట్ ఒక టచ్ ఇచ్చి వదిలేసా. సో దాని గురించి డీటెయిల్డ్గా చెప్పని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. అసలు హర్ష సాయి ఏంటి, అతని ప్రొఫైల్ ఏంటి, అతను ఒరిజినలా ఫేకా, అతను చేస్తున్న సాయం నిజమా కాదా, ఇదంతా ఉత్తుత్తి బిల్డప్ప, ఉత్తుత్తి సెటప్ప అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయక్కర్లా, జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే చాలు అతను ఏమిటి అనేది మనకు తెలిసిపోద్ది. నేనైతే ప్యూర్లీ యూట్యూబ్ బిజినెస్, సోషల్ మీడియా బిజినెస్ అనుకుంటున్నాను. నేను ప్యూర్లీ మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుసు అతనికి, ప్యూర్లీ బిజినెస్ మైండ్, మంచి బిజినెస్ మైండ్ అని అనుకుంటున్నాను. నేనైతే అదే అనుకుంటున్నాను. సో అలాగని నేను అతను ఫేక్ అనట్లా. అతను చేసే సేవల్లో కొన్ని వాస్తవం, కొన్ని అవాస్తవం, కొన్ని బిల్డప్ హైపర్ అది ఉండొచ్చు, కొన్ని వాస్తవం. సో నేను అతన్ని పూర్తిగా తీసిపారాయను. అతని వీడియోస్ అన్నీ మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అతనికి నెలకి యూట్యూబ్లో విపరీతమైన రెవెన్యూ వస్తుంది. అతను ఏం చెప్తాడు, సబ్స్క్రైబ్ చేసుకోమంటాడు, చూడమంటాడు. సబ్స్క్రైబర్స్ పెరగడం ద్వారా, వ్యూస్ పెరగడం ద్వారా వచ్చే రెవెన్యూని ప్రజలకు పంచుతాడు. అలా అతనికి 30 లక్షలు నెలకు వచ్చాయనుకోండి, అందులో ఒక 5 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు పంచి పెడతాడు. అది మంచి విషయం. ఈ రోజుల్లో అలా పంచే వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఉండట్లేదు. సో అది మంచి విషయమే. అయితే ఆయన చేస్తున్న సాయాల్లో ఎక్కడా కూడా ఊరు పేరు చెప్పడైనా, జిల్లా పేరు కానీ, ఊరు పేరు కానీ, ఆ ప్రాంతం పేరు కానీ ఏది చెప్పడు. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ బార్బర్కి ఆయన షాప్ కట్టించి ఇల్లు కట్టించాడు కదా, ఆ వీడియో బాగా వైరల్ అయింది. అది ఏ ఊరిలో, ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏమైనా తెలుసా ఎవరికైనా? అట్లీస్ట్ ఆ పర్సన్ బయట ఎవరికైనా తెలుసా? ఆ ఊరు బయట ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇమీడియట్గా నేను సరిదిద్దుకొని వీలైతే ఆ ఊరు వెళ్ళి నేరుగా పరిశీలిద్దాం. మన సబ్స్క్రైబర్స్ని తీసుకొని వీలైతే ఆ ఊరు వెళ్దాం. అది ఒక డౌటు. అదే కాదు, చాలా విషయాలు అతను ఊర్ల పేర్లు చెప్పడం, డబ్బులు కట్టలు తీసుకెళ్ళి ఇస్తాడు, విపరీతంగా అవి వైరల్ అవుతాయి వీడియోలు. అతను మంచి సేవలు చేస్తాడు, కానీ ఎక్కడా ఊర్ల పేర్లు రివీల్ చేయడు ఆయన. అలా చేయకపోవడం వల్ల ఏమైనా ఉందా? ఒకటి, వాళ్ళ పేర్లు రివీల్ చేయడం వల్ల వాళ్ళ భద్రత అనేమో అనుకోవచ్చు. ఏమండి, ఫేసే రివీల్ చేసినప్పుడు పిల్లలు, భార్య, కుమార్తెలు అన్ని ఫేసులు రివీల్ చేసినప్పుడు ఊరి పేరు రివీల్ చేస్తే ఇంకేముంది? ఊరి పేరు రివీల్ చేయడానికి అడ్డమేముంది? భద్రత ఏం కాదు కదా. సో ఇక్కడ అదొకటి అనుమానం నెంబర్ 1. అతను అలాగే విపరీతమైన యాడ్స్ ప్రమోట్ చేస్తాడు, బెట్టింగ్ యాప్లు అవి ఇవి ప్రమోట్ చేస్తాడు. అదంతా ప్యూర్లీ బిజినెస్, ప్యూర్లీ మార్కెటింగ్, ప్యూర్లీ సంపాదన కోసం, కమర్షియల్గా మాత్రమే. అలాగే అతను విపరీతంగా వ్యూసు లైక్స్ సబ్స్క్రిప్షన్స్ దాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తాడు, విపరీతంగా మార్కెట్ చేస్తాడు. సో నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో మీరు చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేసినట్టుంటే మీకు సాయం చేస్తాను అని చెప్తాడు ఆయన. కొన్ని వీడియోస్లో అలా కూడా చెప్పాడు. అంటే తన ఛానల్ని తనే యూట్యూబ్లో సక్సెస్ అయితే మంచి రెవెన్యూ వస్తుంది. సో అలా రెవెన్యూ వచ్చినప్పుడు పంచిపెట్టడంలో తప్పేమీ కాదు, పంచుతారు, పంచాలి అని అనిపిస్తుంది కూడా. ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నా, మరీ బయటికి చెప్పుకోలేదు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నా. ఆ మధ్య తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఒక గిరిజన పాఠశాలకి పిల్లలకి దుస్తులు లేవు అంటే నేను దుస్తులు కొనిపెట్టాను. 40 మంది పిల్లలు ఎవరో ఉంటాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఎవరో మన సబ్స్క్రైబర్, వాళ్ళు బాగా నిరుపేద, వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెంట్ అనమాట. స్కానింగ్కి అమౌంట్ కావాలంటే ఇమీడియట్గా స్కానింగ్ సెంటర్కి వేశాను. అలాగే ఇంకో చోట ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగింది మన సబ్స్క్రైబర్కి, అతనికి ఏదో చెయ్యి తెగిందంటే అతనికి కొంత సాయం చేశాను. అయితే ఇవన్నీ నేను బయటికి చెప్పను, ఇవన్నీ చిన్న చిన్న సాయాలు, ఏదో 5,000 10,000 అలా ఇస్తుంటాం, బయటికి చెప్పుకోను. సో ఇది మార్కెటింగ్ చేసుకోము. కానీ ఇటువంటి వీడియోస్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి యూట్యూబ్లో. ఇటువంటి వీడియో నేను అక్కడ పిల్లలకు బట్టలు ఇస్తున్న వీడియో నేను తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టాను అనుకోండి, మంచి వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా వ్యూస్ వచ్చినప్పుడు రెవెన్యూ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఆయన ఏం చేస్తాడు, మంచి చేస్తాడు. ఆ మంచి చేసిన దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల చూస్తారు. ఆ చూసినప్పుడు రెవెన్యూ వస్తుంది, ఖచ్చితంగా రెవెన్యూ వస్తుంది, విపరీతమైన రెవెన్యూ. ఓన్లీ యూట్యూబ్ ద్వారానే అతనికి 30 లక్షలకు పైగా రెవెన్యూ వస్తుంది. ఇంకా బయట యాప్స్ మార్కెటింగ్ ద్వారా ఇంకెంత వస్తుందో చెప్పలేం. సో అదంతా కలిపి ఆయనకు వచ్చిన దానిలో ఒక సగం పంచుతాడు. ఆయన పనే అది. ఆయనకు పంచకపోతే వ్యూస్ రావు, పంచకపోతే ఆయన ఛానల్ నడవదు. సో ఇదంతా రొటేషన్, మనీ రొటేషన్. ఆయనకు వచ్చిన డబ్బులను పంచుతాడు, పంచింది వీడియో తీస్తాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ దాని ద్వారా డబ్బులు వస్తే మళ్ళీ పంచుతాడు. అర్థమైందా? ఇప్పుడు అతను బార్బర్ షాప్కి ఇచ్చేసాడని ఒక వీడియో వచ్చింది కదా,
ఆ వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. ఆ ఒక్క వీడియోకే దాదాపుగా ఒక 5-6 లక్షల రెవెన్యూ వచ్చి ఉంటుంది అతనికి. మేబీ అంతకన్నా ఎక్కువే వచ్చి ఉండొచ్చు. అలా వస్తుంది కాబట్టి ఆయన పంచుతాడనమాట. సో ఇక్కడ అతనిలో మంచి చెడు అనే కోణాలు వ్యక్తిగత విమర్శలు మనకు అవసరం లేదు, కానీ అతను బిజినెస్, అతను చేసేది ప్యూర్లీ బిజినెస్. దానిలో పనిగా కొంతమందికి సేవ చేస్తాడు. ఆ సేవలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఊర్ల పేర్లు చెప్పకపోవడం వల్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఇదంతా మనం అనుమానించాల్సిన విషయం. అయితే ఆ కుర్రాడు వాయిస్ బాగుంటుంది, ఆ కుర్రాడు వాయిస్ అట్రాక్టివ్గా ఉంటుంది, అతనికి అదే ప్లస్, అతని వే ఆఫ్ డెలివరీ అదే ప్లస్ అనమాట. సో అందుకే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తాడు ఆయన. సో ఇక్కడ నేను ఈ వీడియోలో అతను ఫేక్ అని కానీ అతను జెన్యూనిటీ కాదని కానీ ఏం చెప్పట్లా, అనుమానాలు అయితే ఉన్నాయని చెప్తున్నా. అది వాస్తవమే, కావాలంటే మీరు చెక్ చేయండి. ప్లస్ రెండో పాయింట్ ఏంటంటే అతను చేసిన సేవ కరెక్టే. సేవ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ని, యూట్యూబ్లో వ్యూస్ ద్వారా వచ్చిన అమౌంట్ని అటు పెడతాడు. అలా రకరకాలుగా ఉంటుంది అనమాట. ప్యూర్లీ బిజినెస్, ఇంకేమీ కాదు, బిజినెస్. మీరు కూడా వీలైతే ఒక ఛానల్ పెట్టండి, సేవ చేయండి, ఎవరికో వాళ్ళకి పంచి పెట్టండి, దాన్ని యూట్యూబ్లో పెట్టండి, వ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ.